హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా మార్నింగే ముగ్గు వేసాను. సరిగ్గా 6 గంటలకు హరిదాస్ గారు వస్తారు. బండి మీద వెళ్ళారు కదా ఆయనే. ఇది వరకు నడిచి వచ్చారు, ఇప్పుడు బళ్ళ మీద వస్తున్నారు. ఇంకా తర్వాత వచ్చి పప్పు నానబెట్టాను రాత్ర. అంటే ఒక గ్లాసు మినప్పప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు, ఒక హాఫ్ గ్లాస్ బియ్యం, ఓట్స్ ఒక కప్పు వేసి నానబెట్టేసాను. ఓట్స్ నైట్ వేయలేదు, పొద్దుట లేసి కడిగి వేసాను. దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చాలా ఈజీ, అలాగే చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. నేను అప్పుడే రుబ్బి అట్లు వేసాను. అలా కాకుండా ముందు రోజు నైటే రుబ్బి ఉంచుకుని నెక్స్ట్ డే దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు అయితే నేను లంచ్ బాక్స్లోకి గుమ్మడికాయ ఇగురు వండేస్తున్నాను. అంటే గుమ్మడికాయ ఏం చేశానంటే ముందు రోజు నైటే కట్ చేసేసి ఉంచేసుకున్నాము. ఇంకా మార్నింగే మనం త్వరగా లంచ్ రెడీ చేసుకోవాలి కాబట్టి ముందు రోజు నైటే కట్ చేసేసి ఉంచేసుకుంటాను. ఇదే కాదండి, ఇప్పుడు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, ఎక్కువ టైం పట్టేవి, లేకపోతే ముందు రోజు కోసి ఉంచుకున్న పాడవని వెజిటేబుల్స్ ఏ ఉన్నా, అంటే కాలీఫ్లవర్ కానీ అవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసుకుని ఉంచేసుకుంటే మార్నింగ్ త్వరగా హడావుడి లేకుండా లంచ్గా కుక్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ గుమ్మడి గింజలు తీసి ఉంచాను. దీంతో పొడి చేసుకుంటే భలే ఉంటుంది. లేకపోతే మనం ఒలుసుకుని నార్మల్గా కూడా తినేయచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. ఇంకా గుమ్మడికాయ ముక్కల్ని ఈగురు కోసం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టి ఇది బయటే ఉంచేసాను. మీరు బయట ఉంచేసుకోవచ్చు, ఏం పాడవదండి. మూత పెట్టేసుకుని ఉంచేసుకుంటే నెక్స్ట్ డే ఒకసారి మనం కడిగేసుకుని వండేసుకోవచ్చు. ఇది కుక్ అవడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ తాలింపు వేసేసుకుని అందులో ఈ ముక్కలు వేసుకుని మగ్గించేసుకోవడమే. నాకైతే ఎంత ఇష్టమో. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ పెద్ద గిన్నెతో వండితే నేను మా చెల్లె సగం కూర తినేసేవాళ్ళం. అసలు రైస్ అవసరం లేదు, జస్ట్ నార్మల్ కూర ఒక గిన్నెలో పెట్టుకుని కొంచెం పెరిగేసుకుని తింటే ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా రైస్లో అయితే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం తీపి ఇష్టం ఉంటే తినొచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు కూడా. ఇది పులుసు పెట్టుకుంటారు కదా, పులుసులో ముక్కలు కూడా చాలా బాగుంటాయి. నేను పులుసులో ముక్కలు కూడా విడిగా తింటాను, అంత ఇష్టం నాకు గుమ్మడికాయ అంటే. మా నాన్నమ్మ అయితే పాయసం కూడా చేస్తారు. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చేయించి రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇంకా పక్కన కూర వేసాను, అన్నం వండేసాను, పాలు కాసేసాను, అన్నీ అయిపోయినాయి పనులు. ఇంకా దోశలు కూడా వేసేసుకున్నాము. ఇంకా చట్నీ కూడా చేయలేదు ఆ రోజు. అంటే ఇంకా ఈ కూరతోటే నేను తినేసాను, నాకు ఇష్టమని చెప్పాను కదా, అందుకే దోశల్లో కూడా కూరే. అలాగే మా అబ్బాయికి ఆల్రెడీ రైస్ కూడా చల్లారి పెట్టేశాను. కూర ఒక ప్లేట్లో, అలాగే అన్నం ఒక ప్లేట్లో చల్లారి పెట్టేసి బాక్స్ అయితే కట్టేస్తాను. మా అబ్బాయికి ఇదే ఫస్ట్ టైం గుమ్మడికాయ కూర తినడం. అంటే నేను ఎప్పుడూ చేయలేదు. నేను అంటే ఎక్కువ చేస్తే అత్తయ్య చేస్తారు, లేకపోతే మా అమ్మ దగ్గర తినడం, కానీ నేనైతే కుక్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇంకా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మజ్జిగ చేద్దామని చెప్పి, అదే మజ్జిగ అంటే ముందు రోజు నైటే మేగడంతా తీసి బయట ఉంచేసాను. త్వరక తీసి ఉంచుతాను కదా నేను. ఒక బాక్స్ నిండిన తర్వాత దాన్ని అయితే నెయ్యి కాసేస్తాను. అందుకని ఆ రోజు ఇంకా నెయ్యి కాద్దామని ముందు రోజు నైటే బయట ఉంచేసి నెక్స్ట్ డే మనం కవ్వంతో కనుక మజ్జిగ చేసేస్తే వెన్నపూస ఈజీగా వచ్చేస్తుంది. అదే చేసి ఇంకా కాసేసాను. ఆల్రెడీ నెయ్యి ఎలా కాస్తాను అన్నది ఒక వీడియోలో షేర్ చేసేసాను, అందుకే ఇంక ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు. ఇంకా 2 days నుంచి ఆల్మోస్ట్ 3 days అయింది వీడియోస్ పెట్టి. అసలు కొంచెం బిజీగా ఉన్నానండి, ఎందుకంటే సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఆల్మోస్ట్ ఇంకా ఒక 15-20 days ఉంది. కానీ క్లీనింగ్ స్టార్ట్ చేయాలి కదా, 3 days నుంచి స్టార్ట్ చేస్తాను నేను దులపడం. మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అంటే క్లియర్గా ఏం చూపించను, జస్ట్ నేను క్లీన్ చేసుకుంటున్నాను, ఎలా చేసుకుంటాను అన్నది అయితే చూపిస్తాను. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే లంగాలన్నీ కట్ చేసేసానండి. అంటే ఒక 5 లంగాలు ఏమో కట్ చేసేసాను. ఆల్రెడీ ముందు నేను ఒక వీడియోలో లంగా కటింగ్, స్టిచ్చింగ్ సపరేట్గా 2 వీడియోస్ పోస్ట్ చేశాను, చూడకపోతే చూడండి. అంటే ఎలా కట్ చేసుకోవాలి, కొలతలు లేకుండా ఏ సైజు వాళ్ళైనా ఈజీగా కట్ చేసుకునేలా ఉండేలా చూపించాను, చూడకపోతే చూడండి. ఇంకా తర్వాత ఈ 5 లంగాలు కూడా కట్ చేసేసి ఉంచేసుకుంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కుట్టేస్తాను. ఇంక ఇది ఎగస్ట్రా ముక్క ఇచ్చాడండి. అంటే ఇప్పుడు మనం టాన్లో కట్ చేస్తాం కదా, ఇంకా లాస్ట్లో ఇంకా ఇది ఒక 1/2 మీటర్ ఏమో ఉందంట ఎగస్ట్రా, అందుకని ఇచ్చేయడం. మనకి ఎగస్ట్రా ఏమో అవసరం ఉండదండి, మనం లంగా పొడుగు బట్టి తీసుకుంటాం కాబట్టి
ఎగస్ట్రా ముక్క కట్ చేసేసి ఫస్ట్ సైడ్ ఉంచుకున్నాను. అది మనం జాకెట్లు కుట్టినప్పుడు క్రాస్ బెల్ట్లు కానీ దేనికైనా వాడుకోవచ్చు. ఇంకా లంగా ముక్కే కాబట్టి అది పెద్ద ముక్కే ఉంది, అందుకని సైడ్ ఉంచేసాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కట్ చేసేసుకుని నేనైతే ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ రోజు ఒక లంగా కుట్టేసానులేండి, మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నేను ఆ రోజు ఇంకా వీడియో తీయలేదు. ఆ తర్వాత నేను రెయిలావకాయ పట్టాను. రెయిలావకాయ కూడా వీడియో అయితే ఏం తీయలేదు, అంటే లంగా కుట్టేసిన తర్వాత అప్పుడు పట్టానులేండి. ఎందుకంటే రెయిలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఐస్ కరగలేదు చాలాసేపు. ఐస్ కరిగే లోపల నాకు ఈ పని అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ ఇంకా 5 అలా అయిపోయిందేమో. అయిన తర్వాత ఇంకా ఆవకాయ పడుతున్నాను. రెయిలావకాయ పెద్ద అసలు ప్రాసెస్ ఏమి ఉండదండి, చాలా ఈజీ. జస్ట్ మసాలాలు ధనియాలు వేయించుకుని పొడి చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ కాబట్టి నేనైతే చేసేసాను. మీరు చూడాలి అనుకుంటే మనం రెయిలావకాయ ఆల్రెడీ ఎలా చేసుకోవాలని కూడా నేను షేర్ చేశాను. మీరు ట్రై చేయాలనుకుంటే చూసి, అంటే ఏ కొలతలు ఉంటాయి కదా, ఇప్పుడు కేజీకి ఎంత వెయ్యాలి అన్నదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో షేర్ చేశాను. ఖచ్చితంగా చూసి ట్రై చేయండి, పండక్కి చేసుకోండి. చాలామంది చుట్టాలు కూడా వస్తూ ఉంటారు కదా, చేసి పెట్టండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రోజు ఇంకెలా పనే సరిపోయింది. ఆ తర్వాత ఈవినింగ్ మామూలుగా మేము టిఫిన్లే కాబట్టి మార్నింగ్ ఇంకా పప్పు రుబ్బాను కదా, ఇంకా సాయంత్రం దోశ వేసుకున్నాను. ఇంకా ఇదేమో ఎగ్ ఫ్రైడ్ తెచ్చుకున్నారు, అది కొంచెం పెట్టుకుని ఒక దోశ పెట్టుకుని తినేసాము. ఆ తర్వాత ఎంత పని ఉందోనండి, మా అబ్బాయికి ఇవాళ స్కూల్లో మ్యాథ్స్ యాక్టివిటీ ఇచ్చారు. అది చేయడం, భోజనాలు అయ్యి సామాన్లు తోమిన తర్వాత 8:30కేమో స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 10-11 అలా అయ్యింది. చూపిస్తాను ఏం చేసామో. ఫస్ట్ ఒక అట్టపెట్టి తీసుకున్నాము. అట్టపెట్టికి పేపర్ అంటించడం కంటే ఇలా పెయింట్ వేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఐడియా వచ్చి పెయింట్ వేసాము. నేను వేస్తుంటే మా అబ్బాయి నేను వేస్తానని లాగేసుకున్నాడు. పెయింట్ నాకు చాలా ఇష్టం, మీకు ఇష్టమేనా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్ బేస్ అంతా బ్లూ కలర్ తీసుకున్నాము. ఈరోజు అయితే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ వేస్తున్నాము. చూపిస్తాను ఫర్దర్గా, మొత్తం పూర్తయింది కదా అదంతా చూపిస్తాను. అంటే ఎలా చేసామో అన్నదైతే మీకు క్లియర్గా అయితే నేను చూపించలేదు. జస్ట్ అప్పటికి టైం చాలా ఎక్కువైపోయింది, 9 దాటేసింది. ఇంకా ఫాస్ట్గా వేసాం. ఫస్ట్ ఇది పెయింట్ వేసాం, ఎందుకంటే ఇది ఆరాలి కదా, ఆరడానికి చాలా టైం పడుతుంది. అంటే చాలా టైం అంటే ఏం పట్టదండి, ఒక 10-15 మినిట్స్ అయినా పడుతుంది ఆరడానికి. ఫ్యాన్ కింద పెట్టేసాం ఫాస్ట్గా ఆరడానికి. ఇంక ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చేయడానికి పేపర్స్ అన్నీ కట్ చేసాం. చూసారా ఎంత మెస్సీ అయిపోయిందో. ఇది చూడడానికి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ యారో ఉంది కదా, అక్కడ డిగ్రీస్ ఉంటాయి, దాన్ని బట్టి ఎన్ని డిగ్రీస్కి ఏ యాంగిల్ వస్తుందో మనం అక్కడ చేసాము. టైం అయితే అప్పుడు 10 అయ్యింది, చూసారు కదా. అప్పటికి ఇంకా అవ్వలేదు, అంటే బేస్ చేసాం, మొత్తం అయిపోయిందిలేండి. ఆ యారో ఉంటుంది కదా మనం చూపించేది, అది కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ చూసారా మెస్సీ అయిపోయింది, అదంతా క్లీన్ చేయడం నాకు చాలా టైం పడుతుంది. అది అక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా ఇలా చేశాక అది తగిలేసింది. అప్పుడు ఏం చేసామంటే యారోది పొడుగు తగ్గించేసాం, ఇంకో చిన్న ముక్క కట్ చేస్తే సరిపోయింది. ఎలాగైతే మొత్తానికి మాకు వచ్చినట్టుగా అయితే మేము కంప్లీట్ చేస్తాం. మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.